ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలా. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలా. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేస్తూ ఉండాలా ఆనియన్ని. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్‌లోకి వెల్లుల్లి వేసి బాగా కలుపుతున్నప్పుడు స్మెల్ చాలా బాగుందండి. ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి వాష్ చేసుకున్నటువంటి ఆ మష్రూమ్‌ని దీంట్లో వేసేయాలన్నమాట. ఈ మష్రూము రెడీమేడ్ మష్రూమ్ అన్నమాట. బయట కొనుక్కొని వచ్చాము. మనకి సహజంగా దొరికింది కాదు. ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మేము మా ఇంట్లో ఎంత సింపుల్‌గా చేసుకొని తింటామో నేను అదే పద్ధతిలోనే మీకు చూపిస్తున్నాను. ఎక్స్‌ట్రాగా మసాలా అంతా ఏం వేయడం లేదు నేను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, చాలా బాగుంది కదా! ఇలాంటి కలర్ వచ్చేంత వరకు మనం నూనెలో దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారం పొడి వేసుకుందాం. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందాం. దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. కొద్దిగా వాటర్ వేసుకుందాం. మేము తక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. నీళ్ళు బాగా మరుగుతున్నాయి. మనకి కూర బాగా చిక్కబడాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూడండి. ఫైనల్‌గా ఇది మనకి మష్రూమ్ కర్రీ. ఎలా ఉండాలో క్వాంటిటీ చూసేదానికి చాలా బాగుంది కదా! ఫైనల్‌గా మనకి మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూద్దాం.